సో, ఎంతో చక్కగా రోజు మనం పత్రిజీ గారి వేణునాదంతో అద్భుతమైన ధ్యానాన్ని, అలాగే ఎంతోమంది ప్రకృతి వైద్య నిపుణులు గాని, ఎంతోమంది ధ్యానం ద్వారా వాళ్ళు వాళ్ళ అనారోగ్య సమస్యలను తగ్గించుకున్న వాళ్ళు, ఎంతో గొప్ప మాస్టర్స్ యొక్క అనుభవాన్ని తీసుకుంటున్నాం. సో, మనం 15 డేస్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాం. 16వ రోజుకి వచ్చేసామండి. ఈరోజు మన ముందు ఉన్నారు భార్గవి గారు. భార్గవి గారు ప్రముఖ డైటీషియన్ స్పెషలిస్ట్. మేడం ఈరోజు మన ముందుకి తీసుకొచ్చే అంశం ఏంటి అంటే డయాబెటీస్, కార్డియాటిక్ డిసీజ్ సమస్యలు. ఎక్కువగా ఉమెన్స్ ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. సో, ఈ సమస్యలకి మనం జీవన విధానము, తీసుకునే ఆహార విధి విధానాలు ఎలా ఉన్నాయనేది మన ముందుకి గొప్ప జ్ఞానాన్ని అందించడానికి మన ముందుకు వచ్చేసారు. పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్లో ఆరోగ్య మహిళా కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్ మేడం భార్గవి మ్యామ్. ఈరోజు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డయాబెటీస్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మన బాడీలో ప్యాంక్రియాస్ త్రూ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ అనేది ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవ్వదో దానికి కారణం ఏం జరుగుతుందంటే, రక్తంలో ఉన్న ఆ చక్కెర శాతం ఏదైతే ఉందో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ వాటిల్లో అంతరాయం కలుగుతుందన్నమాట. ఈ ప్యాంక్రియాస్ అనేది దేని ద్వారా పంపిస్తుంది? ఐస్లెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్ అనే దాని ద్వారా పంపిస్తుందన్నమాట. ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే బాడీలోకి అది పంపిస్తుందన్నమాట. ఇనఫ్ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఇనఫ్ ఇన్సులిన్ అనేది బాడీలోకి పంపించే కెపాసిటీ బాడీకి ఉండదో అప్పుడు డయాబెటీస్ అనేది రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఈ డయాబెటీస్ అనేది మనం ఎలా రికగ్నైజ్ చేస్తాము అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకేంటి, కళ్ళు తిరగడం లాగా అనిపించడం, కాళ్ళు లాగడం లాగా, లేదంటే నీరసం వచ్చేస్తున్నట్టుగా, లేదంటే తొందరగా ఇది కళ్ళు తిరుగుతున్నట్టు, లేదా ఇది తల తిరిగిపోతున్నట్టుగా అనిపించడం, ఇలాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే ఉన్నట్టుండి కింద పడిపోతూ ఉంటారు. చెమటలు వచ్చేస్తూ ఉంటాయి. లేదంటే ఇంకా చాలా కామన్ గా జరిగేది ఏంటంటే ఫ్రీక్వెంట్ గా వాష్‌రూమ్‌కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది. తొందరగా ఆకలేస్తూ ఉంటుంది. అంటే తిన్న ఒక హాఫ్ అన్ అవర్ లోపే మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటామన్నమాట. అలా జరుగుతుంది. తర్వాత డీహైడ్రేట్ అయిపోతా ఉంటుంది బాడీ. ఎన్ని వాటర్ తాగినా కూడా సరిపోవన్నమాట. తాగుతూనే ఉంటాం. సో, అలాంటి ఒక ప్రాబ్లమ్స్ యాంగ్జైటీ కూడా ఉంటుంది ఇలాంటి టైంలో. సో, ఇవన్నిటికి మనం వచ్చే సింప్టమ్స్, డయాబెటిస్‌కొచ్చే సింప్టమ్స్ ఇలా ఉంటాయన్నమాట. వాటితో పాటు మనం చూసుకునేయాల్సిందేంటంటే, ఎప్పుడైతే మనకిలా అనిపిస్తుందో, అప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిందేంటంటే, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకోవాలి. మన రక్త పరీక్షలు చేయించుకోవాలన్నమాట. చేయించుకుంటే ఎప్పుడైతే మీరు బ్లడ్ లెవెల్స్ అనేది చెక్ చేసుకుంటారో, వీటిల్లో 3 రకాలుంటాయి. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, హెచ్‌బీఏవన్సీ ఈ 3 చేయాలి. ఫస్ట్ ఈ 2 ఫాస్టింగ్ ఇంకా పోస్ట్ లంచ్ ఏవైతే చేస్తారో వాటిల్లో సగం తెలుస్తుంది. అంటే ఫాస్టింగ్ వచ్చేసి ఏంటంటే 60-100 మధ్య ఉండాలి. వాటి మధ్య ఉంటే మీ ఫాస్టింగ్ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ తెలుస్తుంది. తర్వాత 120-140 మధ్య ఉండాల్సింది పోస్ట్ లంచ్. ఎప్పుడైతే దానికి మధ్య ఉన్నదో అది మనకి అర్థమవుతుంది. పోస్ట్ లంచ్, ఫాస్టింగ్ మధ్య ఉన్నది తెలుస్తుంది. అలాగే హెచ్‌బీఏవన్సీ ఇది 3 నెలలకు ఒకసారి చేస్తారనమాట. ఎప్పుడైతే ఇది 3 నెలలకు ఒకసారి చేస్తారో అందులో మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే 5.6 నంబర్ అనేది దాటుతుందో మీరు డయాబెటిక్ అని అర్థం. ఈ డయాబెటిస్ అనేది ఇప్పుడు ఎందుకు ఇంతగా చెప్తున్నాము అంటే, డయాబెటిస్ కూడా ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఎందుకు? దేని కారణంగా జరుగుతుందంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఫస్ట్ మనకొచ్చేదైనా లైఫ్ స్టైల్ చేంజెస్. ఎప్పుడైతే ఫుడ్ తీసుకునే విధానంలో ఎప్పుడైతే చేంజెస్ అనేవి ఏర్పడతాయో, అప్పుడే మీ లైఫ్ స్టైల్‌లో చేంజెస్ వచ్చినాయి. ఈ టైంలో ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ బిజీ లైఫ్‌లో, ఈ కాంపిటేటివ్ వరల్డ్‌లో ఏంటంటే, మనకి కుక్ చేసుకునే టైము ఉండట్లేదు. హెల్తీయర్‌గా తినే టైము ఉండట్లేదనమాట. సో సో, ఇక్కడ జరిగేదేంటి? ఏది దొరికితే అది తినడం. లేదా ఏది అవైలబుల్‌గా ఉంటే వాటిని తినడానికి ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తున్నారు. అంటే అది హెల్తీయా? కాదా? ఇలాంటి వాటి గురించి మాత్రం మనం ఇవ్వట్లేదు. ఫస్ట్‌గా చూసుకున్నట్టయితే. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, తీసుకునే ఒక ఆహారంలో దాన్ని సరిగ్గా చూసుకునేలా చేయడం. సరిగ్గా చూసుకోవడం అంటే ఏంటి? బ్యాలెన్స్‌డ్ మీల్‌గా తీసుకోవడం. ఒక ప్లేట్ మనం గనుక తీసుకున్నట్టయితే,
ఇప్పుడు ఒక ప్లేట్ ఇలా ఉందండి. ఈ ప్లేట్ ఇలా ఉన్నప్పుడు చాలా ఒక్క కప్పు రైస్ తీసుకోవాలి, 1.5 కప్పుడు ఆఫ్ పప్పు, కూర, అలాగే పెరుగు, దాంతో పాటు పాలు పెరుగు యొక్క ఇది, అలాగే వాటితో పాటు చిన్న అమౌంట్ లో ఘీ తీసుకోవాలి. అంటే అదొక బ్యాలెన్స్డ్ మీల్ లాగా తీసుకోవాలన్నమాట. రైస్ ఏంటి, కార్బ్స్ కిందకు వస్తాయి. ఈ పప్పు దినుసులు వీటి కింద ఏంటి, ప్రోటీన్ శాతం. తర్వాత కాయగూరలు ఏంటంటే ఫైబర్ విటమిన్లు ఎక్కువగా ఉండేది వాటిల్లో ఉంటుంది. డైరీ ఏంటంటే ఇనఫ్ మీకు అందాల్సిన కాల్షియంతో పాటు ఫ్యాట్స్ కూడా అందిస్తుంది అనమాట. నట్స్ అండ్ సీడ్స్ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇనఫ్ మంచి ఫ్యాట్స్ అందిస్తుంది అనమాట. మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి కూడా ప్రోటీన్ కూడా లభిస్తుంది మనకి. సో అలాగా మీ మైక్రోస్ మ్యాక్రోస్ రెండింటిని మీరు బ్యాలెన్స్ గా ఎప్పుడైతే తీసుకోగలుగుతారో అప్పుడు అన్ని కవర్ అవుతాయి. అప్పుడు దాన్ని బ్యాలెన్స్డ్ మీల్ అని పిలుస్తారు. ఓకేనా? ఇది మన ఒక వెజిటేరియన్ ఒక డైట్ లో ఈ విధంగా మీరు ఒక బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవచ్చు. బ్యాలెన్స్డ్ మీల్ లో ఎక్కువగా వెజిటేరియన్ దాంట్లో మనం చూసేది ఏంటి అని అంటే, మనం తీసుకునే దాంట్లో ఎక్కువగా కాయగూరలు ఉంటాయి. ఏంటి, అన్ని రకాల కాయగూరలు తీసుకోవచ్చు, కాకపోతే ఫ్రైలు తీసుకోకూడదు. అంటే ఇప్పుడు ఏంటి, ఆలుగడ్డ కానీ లేదంటే చామగడ్డలు లాంటివి, ఇలాంటివి ఏంటంటే ఎక్కువగా వేపుళ్ళ రూపంలో తింటారు చాలా మంది. ఆ తినే యొక్క వేపుడు మాత్రం కంప్లీట్ గా అవాయిడ్ చేసేయాలి సాధ్యమైన తొందరగా. ఎందుకంటే వేపుళ్ళు కూడా అవి మంచివి కాదు. అవి ఏంటంటే కొలెస్ట్రాల్ శాతాన్ని కూడా పెంచుతాయి. ఎప్పుడన్నా ఒకసారి అంటే అది వేరే విషయం, కానీ రెగ్యులర్ గా మాత్రం తీసుకోకుండా చూసుకోవాలి. మిగతావన్నీ సంతోషంగా తీసుకోవచ్చండి. కాయగూరలు పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. కాకపోతే ఒక్కటేంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు 5 రకాల పళ్ళు అయితే అవాయిడ్ చేయాలి. ఈ 5 రకాల పళ్ళు ఏంటి అని అంటే, ఫస్ట్ అరటి పండు, సపోటాలు, సీతాఫలాలు, గ్రేప్స్, అలాగే మామిడి పండు. మామూలుగా ఈ పనసకాయ తొక్కలు కూడా అంటారు, పనస తొనలు అంటారు. ఈ పనస తొనలు కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేసేసేయాలండి. వీటిని అవాయిడ్ చేస్తే అంటే వీటన్నిటిలో ఏంటంటే పంచదార శాతం ఎక్కువగా ఉంటుంది. పంచదార శాతం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఒక్కసారిగా ఇన్సులిన్ స్పైక్ అనేది జరుగుతుంది. దాంతో పాటు ఇవన్నీ దేని రిజల్ట్ లో ఇస్తాయంటే ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ లెవెల్లో గ్లూకోజ్ లెవెల్లో వాటి యొక్క ప్రభావం చూపిస్తాయి అన్నమాట. అందుకే చెప్తున్నా. బట్ రెగ్యులర్ బేసిస్ లో మాత్రం వీటిని ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు. ఒక్కసారి ఏడాదిలో ఒక్కసారే కదా మామిడి పండు తింటాం అని అనుకుంటే ఆ ఒక్క రోజు చాలా చిన్న క్వాంటిటీలో తీసుకోవాలి. అప్పుడైతేనే మీ యొక్క రక్త కణాల్లో ఈ షుగర్ శాతం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, చాలా మంది చేసే యొక్క మిస్టేక్ అనుకోని, మిస్కన్సెప్షన్ అవ్వని. చాలా మంది చేసేది ఏంటంటే, మేము ఇంట్లో పని చేస్తున్నాం కదా, మాకు పనితోనే సరిపోతుంది. ఇంట్లో పనితోనే మాకు సరిగ్గా పిల్లల్ని చూసుకోవడం కానీ, ఇంట్లో పని కానీ సరిపోతుంది. మాకు ఇంకా ప్రత్యేకించి ఎక్సర్సైజ్ ఎందుకు అవసరం లేదు, మాకున్న దాంతో సరిపోతుంది. అస్సలు అలా అనుకోకండి అమ్మా. అది కంప్లీట్ గా మిస్అండర్స్టాండింగ్, మిస్కన్సెప్షన్. ఏదైతే మీరు ఇంట్లో పని చేస్తున్నారో, ఇంట్లో పిల్లలు చూసుకున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, వాటితో పాటు ఫిజికల్ యాక్టివిటీ మీకంటూ మీకు ఒక టైం కేటాయించుకోండి. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. నేను ఒక మ్యారేజ్ అయిన అమ్మాయిని, నాకు తెలుసు ఇంట్లో ఎలా ఉంటుందో. కానీ మీ ఆరోగ్యం పరిస్థితి మీరు చూసుకోగలిగితేనే ఇంట్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మీరు చూసుకోగలుగుతారు. అందుకు చెప్తున్నారు. కనీసం హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ కనుక టైం కేటాయించుకుని ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి. వాకింగ్కి వెళ్ళండి, లేదా యోగా చేయండి, లేదంటే ఏ రకమైన ఫిజికల్ యాక్టివిటీ అని లేదు. అంటే మీకు దగ్గరలో కనుక జిమ్ ఉంటే జిమ్కి వెళ్ళండి. లేదంటే ఈ రోజుల్లో మనం పార్కులో కూడా చూస్తున్నాం, ఓపెన్ జిమ్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. సో ఓపెన్ జిమ్స్ కి వెళ్ళండి. వెళ్ళి కాసేపు ఆ ఎక్సర్సైజెస్ చేసి ఇంటికి రండి. చేస్తేనే మీరు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటేనే సగానికి సగం రోగాలు రాకుండా ఉంటాయి. ఓకేనా? ఫిజికల్ యాక్టివిటీ ప్రెషర్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వకూడదమ్మా. కాంప్రమైజ్ అయినట్టయితే మీరు ఎంత డైట్ చేసినా కూడా లాభం లేదు. ఓకేనా? డైట్ తో పాటు ఎక్సర్సైజ్ కు ఉన్న ప్రయారిటీ ఉంటుంది. డైట్ మనం 70% చేస్తే మిగతా 30% వచ్చేది ఫిజికల్ యాక్టివిటీ. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్.
స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ రోజుల్లో స్ట్రెస్ లేకుండా ఎవ్వరికీ లేదండి. అందరికీ స్ట్రెస్ ఉన్నాయి. అందరికీ సమస్యలు ఉన్నాయి. కానీ ఆ స్ట్రెస్‌ని మీరు ఎప్పుడైతే మేనేజ్ చేసుకోగలుగుతారో మీ బ్లడ్ యొక్క షుగర్ లెవెల్స్ కూడా మీకు కంట్రోల్‌లో ఉంటాయి. స్ట్రెస్‌కి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్‌కి సంబంధం ఏంటని అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. మీరు దేని గురించైనా ఎక్కువగా ఆలోచిస్తున్నారో అవన్నీ ఆలోచనలన్నీ యాంగ్జైటీగా మారుతాయి. యాంగ్జైటీగా మారి ఆ తర్వాత తిండి మీద ప్రభావం చూపిస్తాయి. కొంతమందికి ఏం తింటున్నా, ఎంత తింటున్నా అన్న ఐడియా కూడా ఉండదు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కువగా తింటారు. ఆ తినే వాటిలో కొంతమందికి ఏంటంటే బింజ్ ఈటింగ్ అంటారు. అంటే అతిగా తినడం. ఓవర్ ఈటింగ్. అంటే తినే తిండి మీద ధ్యాస లేకపోవడం. అంటే ఏంటంటే ఏది దొరికితే అది తినడం. ఎగ్జాక్ట్‌గా చెప్పాలి ఏది దొరికితే అది తినడం. సో, అందులో స్వీట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అందుకనేసి చెప్తున్నాను. దయచేసి స్ట్రెస్ మేనేజ్‌మెంట్ మీరు ఎప్పుడైతే సరిగ్గా చేసుకుంటారో, అప్పుడు తినే తిండి మీద కూడా మీకు ఒక మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే ప్రాపర్‌గా చూసి తినడం అన్నట్టు చెప్పడం. సో, ఎప్పుడైతే వీటిని ప్రాపర్‌గా తినగలుగుతారో, స్ట్రెస్ సరిగ్గా మేనేజ్ చేసుకోగలుగుతారో, అప్పుడు మీకు స్ట్రెస్ మేనేజ్‌మెంట్ సరిగ్గా ప్రాపర్‌గా ఉంటే, బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉంటాయి. ఇప్పుడు ఇందాక మనం చూసుకున్నట్టయితే మెడిటేషన్ చేసాం మనందరం కలిసి. హాఫ్ అన్ అవర్ పాటు మెడిటేషన్ చేసాం. వారంలో ఒక్కసారి అందరికి కుదురుతోంది. కానీ ప్రతిరోజు మీరు గనుక ఒక 10 నిమిషాలు కేటాయించుకుని మీకంటూ మెడిటేషన్ గనుక అలవాటు చేసుకుంటే ఫస్ట్ మైండ్ బాగుంటుంది. మైండ్ పీస్‌ఫుల్‌గా ఉన్నట్టయితే మీ స్ట్రెస్‌ని మీరు సాధ్యమైనంత తొందరగా కంట్రోల్ చేసుకోగలుగుతారు. అతిగా ఆలోచించకుండా. దేని గురించి అతిగా ఆలోచించినాడే ఎక్కువ కంగారెత్తిపోతుంది. జరిగేది జరుగుతానే ఉంటుంది. ఓవర్ థింకింగ్‌కే స్ట్రెస్‌కి గురవుతుంది. అందుకనేసి స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ప్రాపర్‌గా చూసుకోవాలి. ఓకేనా? స్ట్రెస్ నుంచి బయటపడాలి. స్ట్రెస్‌గా అనిపిస్తే దాని నుంచి ఎలా బయటకు రావాలి? ఎటువంటి యావిగేషన్స్ పెట్టుకోవాలి అంటే, మీకు నచ్చిన పని చేయండి. కొంతమందికి మ్యూజిక్ వినడం ఇష్టం. కొంతమందికి అలా మీ ఇంట్లో ఒకవేళ పెట్స్ ఉంటే గనుక పెట్స్‌తో ఆడుకోండి. అవి ఇచ్చే అన్‌కండిషనల్ లవ్ అంతా ఇంత కాదు. ఒకవేళ మీకు గార్డెనింగ్ అంటే ఇష్టం. మొక్కలు నాటండి. మొక్కలు నాటండి. మొక్కలు తోటి కాసేపు టైమ్ స్పెండ్ చేయండి. లేదంటే అలా గడుచుకుంటూ వెళ్ళండి. వాక్‌కి వెళ్ళండి. లేదంటే మ్యూజిక్ వినండి. లేదంటే మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. లేదంటే ఇంకొక విషయం ఏంటంటే ఏదన్నా సినిమాలు లాంటివి చూడడం గానీ, ఏదైనా కామెడీ మూవీస్ చూడడం లాంటివి చేయండి. అలాంటివి మీకు ఎక్కువగా స్ట్రెస్ బాగా బర్స్ట్ అవుతుంది. స్ట్రెస్ బస్టర్స్ అంటారు ఇవన్నీ. కొంతమందికి కుకింగ్ కూడా చాలా ఇష్టం. మీ వాళ్ళకి మీకు నచ్చిన వంట ఒకటి చేసి పెట్టండి. డెఫినిట్‌గా బాగుంటది. అది హ్యాపీనెస్ ఇస్తుంది. అలా. ఇలా మీకు తగ్గట్టుగా చేసుకోండి. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్ళతో కాసేపు టైమ్ స్పెండ్ చేయండి. వాళ్ళతో కలిసి ఆటలాడండి. అది వాళ్ళకి బావుంటది. మీకు ఆ స్ట్రెస్ అంతా పోతుందనమాట. ఓకేనా? ఇలా మీ స్ట్రెస్‌ని మీరు మేనేజ్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఇంకొకటేంటంటే స్లీప్ ప్రయారిటీ. స్లీప్ ప్రయారిటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ రోజుల్లో నిద్రలేమితనం అనేది చాలా త్వరగా చూస్తున్నామండి. ఈ మన కోవిడ్ టైం నుంచి చూసుకున్నట్టయితే బాగా అందరికి బింజ్ వాచింగ్ అలవాటయిపోయింది. ఎవ్వరమైనా సరే ఓటీటీలో సినిమాలు చూడడం. ఓటీటీలో ఏంటంటారు ప్రైమ్‌లో గాని, నెట్‌ఫ్లిక్స్ గాని ఇలాంటి వాటన్నిటిలో సినిమాలు, వెబ్ సీరీస్‌లు ఇవన్నీ బాగా అలవాటయిపోయి స్లీప్‌కి అంటూ ప్రయారిటీ ఇవ్వట్లేదు. కానీ స్లీప్‌కంటూ ప్రయారిటీ గనుక ఎప్పుడైతే తక్కువగా అవుతుందో, అది మీకు ఎక్కువగా దేని మీద తేడా చూపిస్తుందంటే, బ్లడ్ షుగర్ లెవెల్స్, తర్వాత కార్డియాక్ అరెస్ట్‌ని చూపిస్తుంది. యాంక్సైటీ లెవెల్స్ పెరిగిపోతాయి. కాబట్టి స్లీప్‌కంటూ ఒక ప్రయారిటీ ఇవ్వండి. కనీసం డేలో 7-8 అవర్స్‌లో స్లీప్ మీకంటూ ఉంచుకోవడం మంచిదమ్మా. ఇంట్లో వాళ్ళు ఇది త్వరగా లేవాలని చెప్పాలని మీకు త్వరగా లేవాలని గాని, లేదంటే రోజు లేట్ అయిపోతానని త్వరగా లేవడం మంచిదే. కానీ త్వరగా పడుకోవడం కూడా మంచిదే. ఒక సౌండ్ స్లీప్ అంటూ మీకు ఇంట్లో ఉంచుకోండి. అర్థమైందా? అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలతో గాని, లేదంటే ఇంకా అవన్నీ చూడడం గాని, ఫోన్స్ సాధ్యమైనంత వరకు స్విచ్ ఆఫ్ చేసేసేయండి రాత్రిపూట. మీరు పడుకునే ఒక గంట ముందు ఫోన్స్ అన్నిటిని స్విచ్ ఆఫ్ చేయండి. చేస్తే అప్పుడే మీకు సౌండ్ స్లీప్ అనేది పడుతుంది. ఎప్పుడైతే నిద్ర ప్రాపర్‌గా ఉంటుందో అన్నీ సరిగ్గా ఉంటాయి. సక్రమంగా ఉంటాయి. మీకు నిద్ర ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో
అప్పుడు ఇవన్నీ సమస్యలు వస్తాయన్నమాట. మెలటోనిన్ ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది స్లీప్ ఉన్నప్పుడు. ఎస్పెషల్లీ రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి మధ్య 2 గంటల మధ్య. 2 గంటల మధ్య ఎప్పుడైతే ఆ మెలటోనిన్ ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందో అప్పుడు మీకు మంచి నిద్ర పడుతుంది. ఆ మెలటోనిన్ హార్మోన్ అనేది ఎప్పుడైతే రిలీజ్ కాకుండా ఉంటుందో మీకు అనవసరమైన కోపం రావడం, యాంగ్జైటీ రావడం, లేదంటే స్ట్రెస్ ఎక్కువైపోవడం, లేదంటే ఆ రోజంతా సరిగ్గా లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది. కాబట్టి స్లీప్ కంటే ఒక ప్రాపర్ టైం అనేది కేటాయించండి. లాస్ట్ అండ్ ఫైనల్‌గా లైఫ్ స్టైల్ చేంజెస్. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మీ లైఫ్ స్టైల్‌లో ఇవన్నీ చూసుకుంటారో అప్పుడు ప్రాపర్‌గా ఇవన్నీ సక్రమంగా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఎప్పుడు కరెక్ట్‌గా ఉంటుంది. మీకు క్రేవింగ్స్ వస్తాయి ఇలాంటి టైంలో. క్రేవింగ్స్ వస్తే సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసుకోండి. దాన్ని హెల్తియర్ ఆప్షన్స్‌లో ఉంచుకోండి. హెల్తియర్ ఆప్షన్స్ ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! పళ్ళు, పళ్ళ రసాలు ఇలాంటి వాటి గురించి. పళ్ళ రసాలు కాకుండా పళ్ళే ఎక్కువగా తీసుకోండి. ఎక్కువగా ఏంటి యాపిల్ గానీ, లేదంటే ఈ ఆరెంజెస్ కానీ, బత్తాయి గానీ, లేకపోతే మన ఇది కివి అంటారు. కివి తీసుకోవచ్చు. పీచ్ తీసుకోవచ్చు. పీచ్ అంటే మన ఇది పియర్ అంటారు. పియర్ అని, జామకాయలు గానీ, ఇలాంటి పళ్ళు, వాటర్ మిలన్ తీసుకోవచ్చు. ఇలా చాలా పళ్ళున్నాయి. పపాయ పళ్ళు తీసుకోవచ్చు. ఇలాంటి పళ్ళు ఏవైతే ఉంటాయో అలాంటి ఫ్రూట్స్‌తో తీసుకోండి. ఫ్రూట్స్ కాకుండా ఇంకొకటి ఏంటి అంటే, సాయంత్రం పూట తీసుకునే వాటిల్లో స్నాక్స్‌లో ఈ మరమరాలతో చేసిన ఉప్మా గానీ, లేదా పోహా గానీ, ఇలాంటివన్నా తీసుకోవచ్చు. ఇలాంటివైతే ఏంటంటే మీకెక్కువగా మీకు ఫుల్‌గాను ఉంటుంది. లే సలాడ్ లాగా ఉపయోగపడుతుంది. అంటే సలాడ్‌ని ఎప్పుడైతే పచ్చికాయగూరలు తినాలి అనే ఉద్దేశంతో ఉంటారు చాలామంది పాటించరు. కానీ దాన్ని అది కలుపుకొని తింటే గనుక డెఫినెట్‌గా మీకు ఒక మంచి బేల్ పూరి లాగా తయారవుతుంది. లేదంటే స్వీట్ కార్న్ లాంటివి. స్వీట్ కార్న్ ఉడకపెట్టేసుకొని దాన్ని కూడా తినొచ్చు. అలాంటివి ఏంటంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇలా మీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్‌లో చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే వాటర్ బాగా తాగండి. డీహైడ్రేట్ అయిపోతా ఉంటుంది బాడీ. వాటర్ బాగా తాగండి. అలాగే ప్లెంటీ ఆఫ్ వాటర్, స్లీప్ క్వాలిటీ, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ సరిగ్గా ఉంటే ఎక్సర్‌సైజ్ ఇవన్నీ ప్రాపర్‌గా ఉంటే డెఫినిట్‌గా డయాబెటిస్ రాకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం డైట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. డైట్ ప్లాన్ అంటే ఏంటి? పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం తీసుకోవాలన్నది ఒక శాంపుల్ మెనూ లాగా చెప్తాను. పొద్దున్న లేచిన తర్వాత అందరూ చేయాల్సిన చేసే మేజర్ మిస్టేక్ చేయాల్సిన దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు నోట్ చేసుకోండి. లేవగానే ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళు తాగండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యాక వెంటనే టీ, కాఫీ తాగేస్తారు. ఇలాంటి వాటి కారణంగా జరిగేది ఏంటంటే గ్యాస్ ఫార్మ్ అయ్యి అసిడిటీ రూపంలో తేడా కొడుతుంది. ఎప్పుడైనా సరే టీ, కాఫీ రూపంలో డైరెక్ట్‌గా కడుపులో పోసేయకండి. ఓకేనా? ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఆ గోరువెచ్చని నీళ్ళలో ఈ నిమ్మకాయ రసం వేసుకొని తాగండి. లేదంటే కిస్మిస్ ఉంటాయి. వెన్నుగా ద్రాక్షలు అంటారు. నల్ల కిస్మిస్ అవి వేసుకోండి. లేదంటే జీరా వాటర్ తాగండి. లేదంటే ఈ సబ్జా గింజలు అంట చియా సీడ్స్ అవన్నీ వేసుకోండి. జీరా వాటర్ అంటే చాలా మంచిది. ఆ జీరా వాటర్ తాగండి. ప్రతిరోజు ఆ జీరా వాటర్ తాగి ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక మీరు తాగే కాఫీ తాగండి. ఒకవేళ కనుక పేషెంట్ డయాబెటిక్ వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడు పార్టిసిపెంట్స్‌లో పంచదార లేకుండా తీసుకోండి. పంచదార, బెల్లం అలాగే తేనె ఈ మూడిటికి దూరంగా ఉండండి. ఓకేనా? ఫస్ట్ ఒక్క కప్పుడు కాఫీ గానీ, టీ గానీ పంచదార లేకుండా తీసుకోండి. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తీసుకుంటారంటే ఇడ్లీ తీసుకోండి. లేదా దోస తీసుకోండి. ఉప్మా తీసుకోండి. పూరి, వడ ఇలాంటివి అవాయిడ్ చేసేసేయండి. ఆయిల్ పదార్థాలన్నిటిని అవాయిడ్ చేసేసేయండి. కట్ డౌన్ చేసేసేయండి. ఓకేనా? ఉప్మాలో చాలా రకాలుంటాయి. రోజుకో రకమైన ఉప్మా చేసుకొని తినొచ్చు. ఓకే. తర్వాత రై ఇడ్లీ ఎన్ని తీసుకోవాలి? 4. దోస అయితే 3. ఉప్మా అయితే ఒక్క కప్పుడు ఉప్మా. ఓకేనా? దాన్ని చట్నీస్ ఏవన్నా తీసుకోవచ్చండి. కొబ్బరి గానీ, ఈ పుదీనా గానీ, టొమాటో గానీ, లేదంటే ఈ పల్లి గానీ ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు. సాంబార్ తీసుకోండి ఒక కప్పుడు. ఓకేనా? ఇవి బ్రేక్‌ఫాస్ట్‌లో తినాల్సినవి. మిడ్ మార్నింగ్ అంటే
మీకు లంచ్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి మధ్య ఉండే టైం ఏదైతే ఉంటుందో దాన్ని మిడ్ మార్నింగ్ అంటారు. దాదాపు 11:30 ఆ టైంలో. ఆ టైంలో ఏం తీసుకుంటారు అంటే, ఒక పండు తీసుకోండి. లేదా ఒక గ్లాస్ మజ్జిగ తాగండి. లేదంటే ఒక గ్లాస్ పాలల్లో కొంచెం పంచదార లేకుండా తీసుకోండి. అదన్నా ఫైన్. లేదంటే ఈ పళ్ళ ముక్కలు ఏవైతే ఉంటాయో అవే సాధ్యమైనంత వరకు మిక్స్డ్ ఫ్రూట్స్ లాగా తీసుకోండి. అంటే ఒక యాపిల్, దానిమ్మకాయ, ఆరెంజ్ ఇలా కలిపి తీసుకోవడం. మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ లాగా తీసుకోవడం. ఇలా చేయండి. లేదా ఒక సూప్ తీసుకోండి. సూప్‌లో ఏంటి వెజిటబుల్ సూప్స్ లాంటివి యాడ్ చేసుకోవచ్చు. మీ టొమాటో సూప్ గానీ, కార్న్ సూప్ గానీ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత లంచ్‌లోకి ఏం తీసుకుంటారంటే, ఒక్క కప్పుడు రైస్ తీసుకోండి. ఒక్క కప్పుడు కూర తీసుకోండి. ఒక్క కప్పు పప్పు తీసుకోండి. కప్పు పెరుగు తీసుకోండి. ఓకేనా? మీరు పచ్చళ్ళు కూడా తీసుకోవచ్చండి. బట్ బీపీ పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. పచ్చళ్ళు ఎలా తీసుకోవాలంటే రోటి పచ్చళ్ళు తీసుకోండి. ఊరగాయలు కంప్లీట్‌గా అవాయిడ్ చేసేసేయండి. ఓకే. కూరగాయలు ఎందుకు అవాయిడ్ చేయమని చెప్తున్నా అంటే వాటిల్లో కూడా ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు, కారం శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే బీపీ పెరుగుతుంది కాబట్టి. బీపీ మళ్ళీ షుగర్ పెంచేలా చేస్తుంది. అలాగే ఫస్ట్ కార్డియాక్ అరెస్ట్ వచ్చేలా చేస్తుంది. అందుకు చెప్తున్నాను. ఓకేనా? దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే లంచ్ అయ్యాక ఈవినింగ్ అంటే లంచ్‌కి, డిన్నర్‌కి మధ్య ఉండే గ్యాప్ సాయంత్రం 4, 4:30 ఆ టైంలో మీరు చేయాల్సింది ఏంటి అంటే కొంచెం పళ్ళు తీసుకోవచ్చు. లేదంటే ఒక కప్ ఇది టీ గాని, కాఫీ గాని తీసుకోండి. అది కూడా పంచదార లేకుండా. దాంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే స్నాక్స్ రూపంలో ఈ మకానా అంటారు. ఈ వీటినేంటి తామర గింజలు అంటారు కదా! అవి తీసుకోండి. వాటిని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని, కొంచెం వేయించుకొని, ఉప్పు, కారం లైట్‌గా వేయించుకొని వేసి వాటిని తీసుకోవచ్చు. లేదంటే పాప్‌కార్న్ తీసుకోండి. లేదంటే పళ్ళు తీసుకోండి. లేదా ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! మరమరాలతో చేసే ఉప్మా గాని, లేదా బేల్‌పూరి లాంటివి అలాంటివి తీసుకోండి. ఓకే. ఇవి సాయంత్రం స్నాక్స్‌లో. డిన్నర్‌లో ఏం జేయాలంటే 2 పుల్కాలు తీసుకోండి. ఒక్కో కప్పు పప్పు తీసుకోండి. ఒకవేళ పప్పు లేకపోతే కూర ఎక్కువగా తీసుకోండి. కూర ఎక్కువ, పప్పు ఎక్కువ. ఐటెమ్ ఎక్కువగా ఉండాలి. రైస్ కానీ, చపాతీ గానీ తక్కువగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండమ్మా. ఓకే. రైస్, ప చపాతీలు తక్కువగా తీసుకొని, కూర శాతం ఎప్పుడైతే ఎక్కువ తీసుకోండి సాధ్యమైనంత వరకు ఆకుకూరలు ఎక్కువగా చూసుకోండి. ఆకుకూరలు మీకు డెఫినిట్‌గా హెల్ప్ అవుతాయి. ఓకేనా? ఈ ఆకుకూరల్లో ఏ ఆకుకూరైనా తీసుకోవచ్చండి. సో, ఈ ఆకుకూరలు ఏంటంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. తర్వాత పాలకూర, తోటకూర ఇలాంటివి ఏవైనా ఓకే. లేదంటే మామూలు కాయగూరలు ఏవైనా తీసుకోవచ్చు. వాటితో పాటు ఒక గ్లాస్ మజ్జిగ. అంతే. ఇది మీ డిన్నర్. రాత్రి పడుకోబోయే ముందు ఎవరికైతే పాలు తాగే అలవాటు ఉందో పాలు తీసుకోండి. పంచదార లేకుండా. ఇలా మీ డైట్ ప్లాన్ ఎప్పుడైతే సరిగ్గా చూసుకుంటారో ఎక్స్‌క్యూజ్ మీ. ఎప్పుడైతే ప్రాపర్‌గా తీసుకొని చూసుకుంటారో డెఫినిట్‌గా అదొక బ్యాలెన్స్‌డ్ మీల్ అవుతుంది. సరిగ్గా మీరు తినగలుగుతారు. తిని మీరు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ కార్డియాక్ డిసీజెస్ అంటే గుండె సంబంధిత వ్యాధులు. గుండె సంబంధిత వ్యాధులు అనంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గుండె సంబంధిత వ్యాధుల్లో చాలా తొందరగానే వస్తుంది. చాలా తొందరగా చిన్న వయసులోనే కార్డియాక్ అరెస్ట్‌లు అవి జరిగిపోతున్నాయి. కార్డియాక్‌కి సంబంధించిన డిసీజెస్ రావడం లాంటివి జరుగుతున్నాయి. వీటన్నిటికి కారణం కూడా సేమ్ మనం డిస్కస్ చేసుకున్న లైఫ్ స్టైల్ చేంజెస్. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది సరిగ్గా ఉండవో అప్పుడు ఈ కార్డియాక్ సమస్యలనేది వస్తున్నాయి. దేని రూపంలో? కొలెస్ట్రాల్ పెరిగిపోతున్నాయి. ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతున్నాయి. ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో అప్పుడు ఇవన్నీ కార్డియాక్ అరెస్ట్‌కి దారి తీస్తాయి. ఒక్క రోజులో రావు. ఒక కార్డియాక్ అరెస్ట్ ఒక్క రోజులో వచ్చింది కాదు. దాని వెనక ఎన్నో రోజులు ఇది ఉంటుంది. అంటే ప్రధాన కారణం ఏంటంటే మీరు తీసుకునే అన్‌హెల్తీ ఫుడ్. అది పిజ్జాస్ అవ్వనివ్వండి, బర్గర్స్ అవ్వనివ్వండి, లేదా బజ్జీలు గాని, పకోడీలు గాని, ఇలాంటి నూనెలో వేయించినవి గాని, లేదా ప్రాసెస్డ్ ఫుడ్స్. ఎప్పుడైతే ఇలాంటివి ఏవైతే తీసుకుంటామో, లేదా బేకరీలో దొరికే ఫుడ్ అయినా అవ్వనివ్వండి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ గాని,
లేదా ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఎప్పుడైతే తీసుకుంటామో ఇవన్నీ కార్డియాక్ డిసీజెస్ కి దారి తీస్తాయి అన్నమాట. ట్రైగ్లిసరైడ్స్ లెవెల్ పెంచుతాయి, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచుతాయి. ఎప్పుడైతే చెడు కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుందో మీ యొక్క గుండెల్లో ఈ ఆర్టరీస్ మధ్య బ్లాకేజెస్ లాగా ఏర్పడతాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు ఒక పైప్ ఉందండి, పైప్ లో నీళ్లు వస్తున్నాయి. ఆ పైప్ లో నీళ్ళ మధ్యలో పైప్ కనుక కట్స్ ఏర్పడితే ఏమవుతుంది, వాటర్ సరిగ్గా రావు, అంతేనా? ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ కూడా జరిగేది అదే, బ్లడ్ సరిగ్గా ఫ్లో అవుతా ఉంటుంది. ఆ బ్లడ్ ఫ్లో అయ్యేటప్పుడు ఎప్పుడైతే బ్లాకేజెస్ లాంటివి ఏర్పడతాయో, అంటే ప్లేక్స్ అంటే నథింగ్ బట్ బ్లాక్స్. ఈ బ్లాకేజెస్ లాంటివి ఏర్పడినప్పుడు ఏంటంటే రక్తం అనేది సరిగ్గా పాస్ అవ్వదు, అంటే సరిగ్గా ఫ్లో అవ్వదు. ఫ్లో అవ్వకపోగా ఏమవుతుంది, అప్పుడు గుండెకి అందాల్సిన బ్లడ్ సరిగ్గా అందకపోగా ఆక్సిజన్ అందకపోగా ఏం జరుగుతుంది అంటే ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటారు, అంటే ఊపిరి ఆడకపోవడం, నడిచేటప్పుడు ఆయాసపడడం లాగా చెప్పడం అనమాట. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఆయాసపడడం కానీ, శ్వాస అందకపోవడం అన్నట్టుగా అనిపించడం, ఇలాంటివి జరుగుతాయి. కొంతమందికి ఏంటంటే వాటితో పాటు యాంగ్జైటీ లాగా అనిపిస్తుంది, ఈ గుండె దగ్గర పట్టుకుని చెస్ట్ పెయిన్ లాగా వస్తుంది అనమాట. ఎప్పుడైతే మీకు అలా చెస్ట్ పెయిన్ అనేది అనిపిస్తుందో వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోండమ్మా. ఎప్పుడైతే ఆ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకుండా మీరు అవాయిడ్ చేస్తారో కొన్నిసార్లు అదే సీరియస్ అయ్యేందుకు అవకాశం ఉంది. అందుకే అలా అనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి, ఓకేనా? ఇది వీటితో పాటు ఇలా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం మూలంగా కూడా ఫుడ్ యొక్క హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వడం. కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడైతే జరుగుతుందో వీటి యొక్క పరిణామాలు ఈ విధంగా ఉంటాయి. అవి జరగకూడదు, మేము సరిగ్గా చూసుకోవాలంటే మనం ఎప్పుడైతే ఫుడ్ విషయంలో, స్లీప్ విషయంలో, అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. ఫిజికల్ యాక్టివిటీ, ఈ నాలుగిటిని సరిగ్గా చూసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు కార్డియాక్ అరెస్ట్ లాంటివి రావు. ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, దాంతో పాటు చక్కెర, వాటితో పాటు ఇంకొకటి ఏంటి అని అంటే ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఇవన్నిటిని కట్ డౌన్ చేసేసి ఇంట్లో తయారు చేసుకున్న హెల్దీ ఫుడ్ ని తీసుకోవడం స్టార్ట్ చేయాలి. అంతేగాని బయట దొరికే ఫుడ్ లేదా బయట ఆర్డర్ పెట్టుకుంటూ వస్తుంది కదా అనే ఉద్దేశంతో దయచేసి బయట ఫుడ్ ని తినమాకండి. తిని అనవసరంగా అనారోగ్యం పాలవుతాం, ఓకేనా? దాంతో పాటు చేయాల్సింది ఏంటంటే కాయగూరలు ఎక్కువగా తీసుకోండి. పప్పు దినుసులు, ధాన్యం ఎక్కువగా తీసుకోండి, ఓకేనా? పప్పులు అంటే పల్సెస్, లెగ్యూమ్స్, తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, డైరీ, అలాగే హెల్దీ ఫ్యాట్స్. కార్బ్స్ తక్కువగా తీసుకోండి. కార్బ్స్ అంటే మన రైస్, రోటీ ఇలాంటివన్నీ. ఫైవ్ ఫైవ్ న్యూట్రియంట్స్ మనం చూసుకోవాలండి: కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. వీటితో పాటు ఫైబర్ కూడా. కార్బ్స్ దేని నుంచి వస్తాయి? రైస్, రోటీ, వీటన్నిటి నుంచి వస్తాయి. ప్రోటీన్ దేని నుంచి వస్తుంది? పల్సెస్, లెగ్యూమ్స్ నుంచి వస్తుంది. తర్వాత ఫ్యాట్స్ దేని నుంచి వస్తుంది? మన గీ, తర్వాత బటర్ లేదా ఆయిల్స్, వీటన్నిటి నుంచి వస్తుంది, నట్స్ అండ్ సీడ్స్ నుంచి. తర్వాత విటమిన్స్, మినరల్స్ దేని నుంచి వస్తాయి? పళ్ళు, కాయగూరల నుంచి. ఫైబర్ కూడా అంతే, పళ్ళు, కాయగూర. మన మైక్రోస్, మ్యాక్రోస్ ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోవాలి. వీటిని సరిగ్గా ఉంచుకున్నట్టయితే, ప్రాపర్ గా చూసుకున్నట్టయితే సరిపోతుంది. ఈ బ్యాలెన్స్డ్ మీల్ గురించి ఇందాక మీతో చెప్పాను కదా, అదే ఇక్కడ కూడా మెయింటైన్ చేయాలి. దాంతో పాటు హైడ్రేషన్ ప్రాపర్ గా చూసుకోవాలి. హైడ్రేషన్ సరిగ్గా ఉంచుకుంటే కూడా సగానికి సగం వ్యాధులు సరిగ్గా ఉంటాయి, వ్యాధులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే టాక్సిన్స్ రిమూవ్ అయిపోతాయి కదా. డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. స్లీప్ క్వాలిటీ ప్రాపర్ గా ఉండేలా చూసుకోండి. 7 to 8 అవర్స్ స్లీప్ క్వాలిటీ అనేది ఉండాలి, ఓకేనా? తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్. చాలా మందికి ఈ మధ్య స్ట్రెస్ మేనేజ్మెంట్ అవ్వక కూడా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఈ మధ్య నేను రీసెంట్ గా చూసిన వాటిలో, నేను చేసిన రీసెర్చ్ లో చూసుకున్నట్టయితే కార్డియాక్ అరెస్ట్ కారణంగా జరుగుతుందంటే స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకు అనంటే ఎప్పుడైతే మన ఎమోషన్స్ ని మనం దాచుకుని దాన్ని బయటికి చెప్పలేకపోతామో అవన్నీ కూడా కార్డియాక్ అరెస్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటాయి. చాలా మంది ఈ కార్డియాక్ అరెస్ట్ తో చనిపోవడానికి కారణం ఏంటంటే ఎమోషనల్ గా కూడా చాలా మంది ఎదుగుతున్నారు అన్నమాట.
మీకు ఎప్పుడైనా కానీ ఏడుపు వస్తుంది, ఏడుపు వస్తున్నట్టయితే ఏడ్చేసే ఒకే పనితో అయిపోతుంది. అంతేగాని మీరు దాచుకుని ఏంటంటే అవన్నీ స్ట్రెస్కి తీసుకొస్తాయి. కోపం వచ్చింది, కోపాన్ని బయటకు చూపించండి. అంటే మీకు ఏ ఎమోషన్ వచ్చినా దాన్ని బయటకు చూపించండి. అంతేగాని దాన్ని లోపలే దాచుకుని మాత్రం మీరు యాంగ్జైటీ ఫీల్ అవ్వకండి. అవన్నీ మీకు మళ్ళీ సగం ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి. అందుకు చెప్తున్నాను, స్ట్రెస్ని సరిగ్గా చూసుకోండి. ఈ స్ట్రెస్ బస్టర్స్ గురించి మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇక్కడ కూడా బాగా పనికొస్తాయి. లైక్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. లేదంటే ఇంకా స్ట్రెస్ బస్టర్స్ లో వాటిలో ఉండేవి మ్యూజిక్ వినడం, కొంతమంది డాన్స్ చేయడం ఇష్టం, డాన్స్ చేయండి. లేదంటే కుకింగ్ ఇష్టం, లేదంటే ఏంటంటారు కొంతమంది ఫ్రెండ్స్ తో మాట్లాడడం ఇష్టం అంటారు. లేదు ఫ్రెండ్స్ తో మాట్లాడి మాకు ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి కదా, అవన్నీ అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి మంచిగా ఏదైనా వాక్కి వెళ్ళండి, లేదంటే డ్రైవ్కి వెళ్ళండి. ప్రశాంతంగా ఉన్న చోటుకి వెళ్ళండి. ప్రశాంతంగా ఉన్న చోటుకు వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని ఆ స్ట్రెస్ అంతా బయటకు పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీ వర్క్లో మీరు రండి. ఓకేనా? ఎక్కువగా ఆలోచించి మీరు ప్యానిక్ మాత్రం అవ్వమాకండి, అదొక్కటే చెప్తారు. ఓకే, వీటితో పాటు ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటుందో, న్యూట్రిషన్ మేనేజ్మెంట్ కానీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటుందో సగానికి సగం వ్యాధులు రావండి. ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఫిజికల్ యాక్టివిటీ అని అంటున్నానంటే ఇన్నిసార్లుగా ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి తొందరగా వ్యాధులు రావు. కానీ ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటుందో వాళ్ళకి సగానికి సగం వ్యాధులు వస్తాయని రీసెంట్గా జరిగిన ఒక సర్వే వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట. ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ అట కార్డియాక్ అరెస్ట్ కానీ లేదా వేరే రిలేటెడ్ డిసీజెస్ రావడం కానీ. అందుకని ఇంతగా ఫిజికల్ యాక్టివిటీ గురించి చెప్తున్నాను. మీ యొక్క ప్రతి రోజులో కనీసం 30 to 40 minutes కేటాయించండి. మీకోసం మీరు కేటాయించుకోండి. రోజంతా వేరే వాళ్ళ గురించి కేటాయిస్తున్నారు, కనీసం మీ గురించి మీరు ఆలోచించుకుని 30 to 40 minutes కేటాయించాల్సిందే. కేటాయిస్తేనే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగుంటారు. అది ఒక్కటే చెప్తాం. ఓకేనా? ఈ విధంగా లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఈ కార్డియాక్ హెల్త్ ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో సగం వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే మీకు మీరే చాలా కొత్తగా అనిపిస్తారనమాట. ఎప్పుడైతే ఆ హార్మోన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయో ఒక్కసారి చేసి చూడండి, మీ హ్యాపీనెస్ మీకే తెలియదు. అందుకని చెప్తున్నా. ఓకేనా? ఇందాక మన డయాబెటీస్ టైంలో మనం మాట్లాడుకుందే ఇక్కడ లైఫ్ స్టైల్, ఇక్కడ కూడా సేమ్ లైఫ్ స్టైల్ కార్డియాక్ అరెస్ట్. ఓకేనా? ఇక్కడ జరిగేది ఏంటంటే ఫ్రైడ్ ఫుడ్స్ అలాగే ఆయిల్ ఫుడ్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసేసేయండి. ఓకేనా? కార్డియాక్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా. దాంతోపాటు ఉప్పు కంప్లీట్ గా కట్ డౌన్ చేసేసాయి. ఉప్పు ఎందుకు కట్ డౌన్ చేయమంటున్నా అంటే అది మళ్ళీ బీపీ లెవెల్స్ దాని ఇది ఎక్కువ చేసి కార్డియాక్ అరెస్ట్ కూడా తీసుకొస్తుంది. అందుకు చెప్తున్నా, కార్డియాక్ అరెస్ట్ అనేది తీసుకుని అక్కడ దాకా వెళ్ళడం లాంటివి జరుగుతుంది. సో వాటిని అవాయిడ్ చేసి పచ్చళ్ళు అవాయిడ్ చేయండి. రోటి పచ్చళ్ళు తీసుకోండి, కానీ పచ్చళ్ళు అంటే ఊరగాయలు వాటిని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తేనే మీకు బాగుంటుంది. ఓకేనా? పూరీలు గారెలు ఇలాంటివి అస్సలు తినమాకండి. బజ్జీలు పకోడాస్ కూడా అస్సలు వద్దమ్మా. ఓకేనా? ఎప్పుడైనా ఒకసారి అంటే వేరే విషయం, బట్ సాధ్యమైనంత వరకు సలాడ్స్ అంటూ చెప్తారు, కానీ సలాడ్ మాత్రం ఇంత తినకండి, ఇంత తింటే చాలు. ఓకే, మీరు తినే ఒక ఫుడ్ లోనే సలాడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అంతేగాని సలాడ్ ఎక్కువగా తిని మిగతా అవాయిడ్ చేస్తే వెయిట్ తగ్గడం కాదు కదా, ఇంకా నీరసం ఎక్కువ వస్తుంది. అందుకు చెప్తున్నాను. ఓకే, రెస్ట్రిక్టెడ్ గా తీసుకోకండి, బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోండి. ఓకేనా? ఇవి నేను చెప్పదలుచుకున్న విషయాలు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఏ వండర్ఫుల్ సెషన్ టుడే. మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ స్టే చేయండి. సో ఎంతో చక్కగా అంటే మనం రోజు విధానంలో గుండె సమస్యలు కానీ డయాబెటీస్ సమస్యలు కానీ సో ఎలాంటి డైటింగ్ ఫుడ్ ఫాలో అవ్వాలి, ఎలాంటి జీవన విధానం ఫాలో అవ్వాలి ఎంతో చక్కగా చెప్పారు మేడం. సో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఆల్. సో ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోస్ కూడా మనం అందరికి షేర్ చేస్తే కూడా సో వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ జ్ఞానం వెళ్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, ఎంతో వాల్యుబుల్ టైం ఇచ్చి ఎంత మంచి విషయాలు తెలిసారు. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఇంకొక గ్రాండ్ మాస్టర్స్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.